నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను విజయ్. పంచాయతీ ఫైట్ కవరేజ్లో భాగంగా ఈరోజు మనం ఆదిలాబాద్ జిల్లా బోత్ నియోజకవర్గం బజరత్నూర్ మండలం పిప్పిరి గ్రామానికి వచ్చాం. అయితే ఈ పిప్పిరి గ్రామాన్ని ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అయితే దీన్ని దత్తత తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సో గతంలో కూడా ఇక్కడి నుంచే, ఈ గ్రామం నుంచే ఆయన పాదయాత్ర కూడా మొదలుపెట్టారు. పాదయాత్ర అనంతరం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మళ్ళీ బట్టి విక్రమార్క అయితే తిరిగి గ్రామానికి వచ్చారు. సో ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, సో గ్రామ అభివృద్ధి ఎలా ఉందనేది ఒకసారి గ్రామం లోపలికి వెళ్ళి చూద్దాం. పిప్పిరి గ్రామంలోకి వచ్చాము. ఒకసారి కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో అన్న నమస్తే, ఏం పేరే నీ పేరు? శ్రీకాంత్ అన్న. శ్రీకాంత్ అన్న, ఎట్లున్నావు, మంచిగున్నావా? మంచిగా అన్న. సో ఏం సంగతి, మీ ఊర్లో మరి సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. అవునన్న. మీ ఊరిని ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా దత్తత తీసుకున్నాడు. అవునన్న. మరి ఎట్లుంది మీ ఊర్లో అభివృద్ధి? అభివృద్ధి అంటే ఇంతకు రోడ్లు వచ్చినాయి అన్న, సీసీ రోడ్లు వచ్చినాయి, ఇందిరమ్మ ఇల్లు ఒక 17 వచ్చినాయి, ఇంకా రావాలా. చాలా మందికి ఇందిరమ్మ ఇల్లు లేవు, అందరు పేదవాళ్ళు ఉన్నారన్న. ఇక్కడ మెయిన్ రోడ్ జాతీయ రహదారి అన్న ఇది. ఈ రహదారి ఇప్పటి వరకు ఎవరు కూడా దీన్ని చెప్తుండ్రు, హామీలు ఇస్తుండ్రు, అన్ని చేస్తుండ్రు, కానీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణం లేదు అన్న. ఇందాక వస్తుంటే చూసినా మరి ఊరు అవతల దాకానేమో డబల్ రోడ్డు ఉన్నది, ఊళ్ళకి రాగానే సింగిల్ రోడ్ అయింది. ఇది క్లియరెన్స్ ఇస్తా అని అన్నారు, ఇప్పటి వరకు ఎటువంటి క్లియరెన్స్ ఇవ్వలేరు. అంటే అటు పక్కన ఇటు పక్కన ఇండ్లు ఉన్నాయి, ఇండ్లు పోయిన వరకు హామీలు ఇచ్చిండ్రు, ఇండ్లు ఇస్తామని హామీలు ఇచ్చిండ్రు. కొన్నిటికి మార్కులు కూడా వేసిరు కదా. ఆ మార్కులు వేసిండ్రు అన్న. అది ఇప్పటి వరకు ఆ మార్కులు వేసి పోయిందే గుత్త, ఇప్పటి వరకు ఎవరు రాలేరన్న. ఇప్పుడు నిలబడేటువంటి వాళ్ళు వచ్చి ఓటు అడిగితే వాళ్ళకి ఏం చెప్తారు? మీ సమస్యలు ఏమున్నాయి ప్రధానంగా? సమస్యలు చాలా ఉన్నాయి అన్న, చాలా అంటే చాలా ఉన్నాయి. సో మొత్తానికైతే గ్రామ అభివృద్ధి ఇంకా కూడా జరగాల్సి ఉంది అని చెప్పేసి అయితే గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. సో ఏం సంగతి బాపు, ఏం పేరు నీ పేరు? బాపురా. బాబురావేనా? మరి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? సవలతులు అన్ని మంచిగా ఉన్నాయా? ఏం మంచిగా లేవు మాకు సమస్యలు. ఎందుకు మరి గతంలో ఉన్న వాళ్ళు చేయలే మంచిగా? చేయలేరు. నిరుడు ముందటోడు ఉన్న వాళ్ళు చేయలే సర్పంచ్ ఏం అంతేనా? గుర్తుదేనా? ఆర్డర్ ఎంపుకున్నాను. ఇప్పుడు మరి మళ్ళీ కూడా కొంతమంది వచ్చి కొత్త వాళ్ళు నిలబడతా అంటున్నారు కదా, మరి వాళ్ళకేం చెప్తానుకున్నాం? ఇక వాళ్ళకి ఏం చెప్తాను, ఏం చెప్పు, చేస్తా మంచి వచ్చి కదా, చేస్తా మంచి ఎప్పుడు కాక. మరి మీ ఊరికి మంచి చేసే వాళ్ళకి వేస్తావా, ఎవరికి వేస్తావు? మంచిగా వేసేవాళ్ళకి వేయబడుతుంది. ఇక చూస్తాం మనుషులు వాళ్ళు మంచిగా ఉంటారు, వాళ్ళు మంచిగా ఉంటే వాళ్ళకి, మరి వాళ్ళు మీకు మంచి చేస్తే వాళ్ళకి చూస్తూ ఉన్నాం. వారికి ఎవరైతే అందుబాటులో ఉండి వారికి మంచి చేస్తారో వాళ్ళకే మేము ఓటేస్తామంటూ కూడా ఇక్కడ పిప్పిరి గ్రామ ప్రజలైతే మాట్లాడుతూ ఉంటారు. ఇంకొంతమంది కూడా ఉన్నారు, మాట్లాడదాం. సో అన్న, ఏం పేరే మీ పేరు? భగత్ అజయ్ కుమార్. భగత్ అన్న, అజయ్ కుమార్ అన్న, ఎట్లున్నావు, ఏం సంగతి? మీ ఊర్లో హడావిడి కనిపిస్తుందా? ఉంది, ఎలక్షన్ హడావిడి నడుస్తుంది కదా. మరి గతంలో మీ ఊరు కొంచెం అభివృద్ధి జరగలేదంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఎంతవరకు నిజం? గతంలో అంటే డిప్యూటీ సీఎం గారు దత్తత తీసుకోక ముందు అంత అభివృద్ధి లేకుండా ఇప్పుడు మొత్తం సీసీ రోడ్లు అయినాయి, మళ్ళా ఎస్సీ కేటగిరీకి బోర్డు శాంక్షన్ చేసిండ్రు. మళ్ళీ ఇవి ఎప్పుడో ఒక 50-60 సంవత్సరాల కింద వేసిన కరెంటు పోల్ ఇవి కూడా కొత్తగా వేసింది ఇవి. సో ఇప్పుడు ఎట్లుంది మరి? ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి, మరి ఇప్పుడు నిలబడేటువంటి అభ్యర్థులు ఏం చెప్తారు మీకు? నిలబడే అభ్యర్థులు అంటే పాత అభ్యర్థులు మళ్ళీ ఉన్నారు, వాళ్ళు చేసింది ఏం లేదు. అంటే యూత్ కి సంబంధించిన నాయకుని నిలబెట్టారు అనుకుంటున్నారు. అవును అవును. మరి మీకు అభివృద్ధి ఎట్లున్నది ఊర్లో? ఇంకేమైనా అభివృద్ధి కావాలన్నా, అంటే మీకు ఇంకేమైనా పనులు ఆగిపోయినాయి ఉన్నాయా? ఉన్నాయి, కాకపోతే మేము అంటే ఆఫీసర్సే కలుస్తున్నాము, ఆఫీసర్ దగ్గర లేట్ అవుతున్నది. ఇప్పుడు ఈ బోర్ల శాంక్షన్ కరెంట్ మాకు చేనులో బోర్ల కోసం కరెంట్ కావాలి, వాటికి అక్కడ లేట్ అవుతుంది కొంచెం. అంటే మీరు అధికారులని కలిసినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదా? చేస్తుండ్రు కానీ అంటే లేట్ అవుతుంది అన్నట్టు. ప్రాసెస్ లేట్ అవుతుంది, చేస్తామని చెప్తుండ్రు, ప్రాసెస్ అనేది ఎక్స్టెండ్ లేట్ అయిపోతుంది అది. సో ఎట్లుంది అన్న మీ ఊర్లో పంచాయతీ ఫైట్ ఎట్లున్నది, ఏంది అన్న? మా ఊర్లో పంచాయతీ ఇంతకుముందు ఉన్న సర్పంచులు ఎవ్వరు ఏం చేయలేరు. లాస్ట్ అన్యాయంగా అంటే వాళ్ళు ఓట్లని లాస్ట్ గెలుచుకొని కూడా ఏం పని చేయలేకపోయినారు. ఇప్పటి వరకు ఉన్న సర్పంచులు ఇప్పుడు ఇయ్యాల కూడా మా ఎస్సీ వాళ్ళు నిలబడుతున్నా కానీ నిలబడలేకుండా రాత్రి చేంజ్ చేసి మీరు ఏం చేస్తారో చేసుకున్నట్లు ఉంటారు సర్పంచ్లు ఇక్కడ. అంటే మీకు వచ్చినటువంటి రిజర్వేషన్ కూడా రిజర్వేషన్ కూడా వాళ్ళు నిలబడి కొనేసి వాళ్ళు ఇష్టరాజ్యంగా పరిపాలిస్తారు. వాళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తిని పెట్టి ఒకళ్ళని టార్గెట్ చేస్తారు, టార్గెట్ చేసి ఇట్లా బెదిరించి భయపడిపించి ఇటువంటివి చేసి చేస్తారు. ఇప్పుడు మరి మీ గ్రామ అభివృద్ధి ఎట్లున్నది, ఏంది? అభివృద్ధి నడుస్తుంది, బట్టి విక్రమార్క దత్తత తీసుకున్న విలేజ్ కాబట్టి నడుస్తుంది, స్లోగా నడుస్తుంది. కానీ సీసీ రోడ్లు అన్నీ అయినాయి,
ఇక మెయిన్ రోడ్ ఇది కావాలి. ఇప్పుడు చూస్తూ ఉన్నాము బట్టి విక్రమార్క దత్తత తీసుకున్నటువంటి ఈ గ్రామంలో కొంత అభివృద్ధి వెనకబడింది అంటూ కూడా గ్రామస్తులు అయితే చెప్తా ఉన్నారు. సో ఎందుకంటే ఈ రోడ్లు చూసుకోవచ్చు మనం ప్రస్తుతం సీసీ రోడ్ మీద అయితే ఉన్నాము, బీటీ రోడ్ మీద అయితే ఉన్నాం. మొత్తం అంతా కూడా గుంతలు పడిపోయినటువంటి దృశ్యాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి దాన్ని మొత్తం పునర్నిర్మించాలి, రోడ్లన్నీ కూడా తిరిగి వేయాలంటూ కూడా గ్రామస్తులు అయితే మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థి కేవలం ఆయనది మాత్రమే చూసుకున్నాడు, ఊరిని పట్టించుకోలేదంటూ కూడా కొంత ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు, పిప్పిరి గ్రామ ప్రజలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాకా ఏం పేరే బాబు నీ పేరు? రమణయ్య. రమణయ్య బాబు మంచిగున్నావా? అవును. మరి ఎట్లుంది మీ ఊళ్ళో పరిస్థితి ఏంది? ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, సర్పంచ్ ఎలక్షన్స్. అవును. ఎంతమంది నిలబడుతురు ఏంది? 6-7 ఉన్నారు. 6-7 ఉన్నారా? అవును. ఎంతమంది ఉన్నారా? అవును, జనరల్ గానే. మరి ఏం సంగతి, గతంలో అభివృద్ధి లేదంటుర్రు మీ ఊరు ఏంది? ఈ రోడ్డు కూడా ఎట్లుందో, మెయిన్ రోడ్ అట్లనే ఉంది. 4-5 సంవత్సరాల నుంచి అట్లనే ఉంది. 4-5 ఏళ్ళు అయిందా? అవునవును. ఈ రోడ్డు బాగు చేయాల. ఊళ్ళే బడి, హాస్పిటల్ అన్ని మంచిగా ఉన్నాయా? హాస్పిటల్ ఉంది, స్కూల్ ఉంది. స్కూల్ కూడా ఉంది. స్కూల్ కూడా ఉంది. మరి ఇప్పుడు లైట్లు గీట్లు అన్ని వస్తున్నాయా? కరెంట్ లేదు. కరెంటు సర్పంచ్ దిగిపోయిన నుంచి కరెంటు లేదు, అస్సలే లేదు. అవునా? అస్సలే లేవు. అసలు ఇక ఈ లైట్లు ఏం లేవు. ఏం లేవు, లైట్లు ఏం లేవు. ఎవరైతే గ్రామాన్ని అభివృద్ధి చేసి ఈ రోడ్ ఏదైతే కనిపిస్తా ఉందో, రోడ్డు కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, అలాగే ఎవరెవరికైతే కమ్యూనిటీ హాల్ రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ని తీర్చినటువంటి వాళ్ళకే మేము ఓట్లేసి గెలిపిస్తామంటూ కూడా ఇక్కడ మనకి ఆ పిప్పిరి గ్రామ ప్రజలైతే చెప్తా ఉన్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి గ్రామ మధ్యలోకి వెళ్ళి అసలు ఎలా ఉంది, ఊరు మధ్యలోకి వెళ్ళి చూద్దాం పరిస్థితి ఎలా ఉంది. మరింత మందితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మీ ఊరిని గతంలో బట్టి విక్రమార్క కూడా దత్తత తీసుకున్నాడు, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి, ఎట్లుంది మీ ఊర్లో అభివృద్ధి? మా ఊళ్ళో అభివృద్ధి చేసేటోళ్ళే లేరు, చేస్తలేరు, కానిస్తలేరు కూడా. ఎందుకు మరి మీ ఊరిని అభివృద్ధి మీ వాళ్ళే చేసుకోవాలి కదా, మీరే వాళ్ళు వేసుకున్నా కానీ కొందరు చెడు పురుగులు ఉన్నాయి కదా, అంతేనా? వాళ్ళ వల్ల అయితలేదు. అంటే ఇక వాళ్ళేనా? వాళ్ళే. ఇక మీ ఊరికేం లేదు? నా ఊరికేం లేదు. గరీబ్ వాళ్ళని చిన్నగా చూస్తారు, చిన్న చూపాలని ఇట్లాంటి వాళ్ళని అనగదొక్కుతారు. ఇక వేరే వాళ్ళే వాళ్ళది నడుస్తుంది కాబట్టి వాళ్ళు అన్ని ఆఫీసులలో పోతారు కాబట్టి అన్ని వాళ్ళే చేసుకుంటారు. మాట్లాడే వాళ్ళని పక్కకు నొక్కిస్తారు అంతే. ఇప్పుడు మరి కొత్తగా ఏం చేస్తారో కూడా తెలియదు, ఇండ్లు రానియరు. జాబున్నోడి తల్లికి పెన్షన్ వచ్చింది, జాబ్ లేనోడి తల్లికి, టీచర్ జాబ్ ఉన్నోడి తల్లికి పెన్షన్ వస్తుంది, బియ్యం వస్తాయి. అంటే గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి కూడా అన్ని వస్తాయి. మరి మా చిన్న కాళ్ళకి ఎందుకు రావు? మస్తు మంది ఉన్నారు, పెన్షన్ భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, అట్లాంటి వాళ్ళు నోడు పట్టించుకున్న వాళ్ళు లేదు. మరి మీరు కూడా ఒక యూత్ పిల్లగాని నిలబెడతా అన్నారు కదా, మరి ఏం చెప్పదలుచుకున్నారు? ఆ పిల్లగానికి ఏం చెప్పదలుచుకున్నారు? కొత్తగా నిలబడే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? మేము బీసీ సంఘం నుంచి ఒక్కటైనాం. ఎందుకంటే మాది ఇప్పటిదాకా లేదు కాబట్టి ఇప్పుడు బీసీలకు వచ్చింది, మెయిన్ బీసీలకు వచ్చింది. కలెక్టర్ దగ్గర దీన్ని వేరే చేసినా కూడా ఇప్పుడు మేము బీసీ సంఘం అంతా ఒక్కటై మా బీసీ పిల్లల్ని నిలబెట్టుకున్నాం. ఎందుకంటే ఆ పిల్లల్ని మేము గెలిపించుకుంటే ఇప్పుడు మీ ఊర్లో ఇంకా అభివృద్ధి జరగాల్సినటువంటి పనులు, అన్ని సవలతులు అన్ని ఇంకేం కావాలి? ఇంకా మస్తున్నాయి సవలతులు. ఒక వాటర్ లేదు, ఏమున్నాయని ఏం చేసిండ్రని నాన్న, ఏం చేయలేదు. ఇంకా పనులు కానిస్తలేరు కూడా. చూస్తూ ఉన్నాము గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధిని స్వయాన ఈ గ్రామానికి సంబంధించినటువంటి నాయకులే అడ్డుకుంటా ఉన్నారని చెప్పేసి అయితే ఇటు పిప్పిరి గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో బట్టి విక్రమార్క దీన్ని దత్తత తీసుకున్నప్పటికీ కూడా అభివృద్ధిలో మాత్రం వెనకంజలోనే ఉంది అంటూ కూడా గ్రామ ప్రజలు అయితే మాట్లాడుతూ ఉన్నారు. సో ఇంకా ఎవరైతే గ్రామానికి సంబంధించి అభివృద్ధి చేస్తారో వాళ్ళనే మేము ఇక్కడ గెలిపించుకుంటాం, సో వాళ్ళకే మేము పట్టం కడతాం అంటూ కూడా పిప్పిరి ప్రజలైతే మాట్లాడుతున్నారు. మరికొంతమంది మాట్లాడదాం. ఏం కథ, మీ ఊర్లో అన్ని సవలతులు మంచిగా ఉన్నాయా? నడుస్తున్నాయి, ఇప్పటికైతే పర్వాలేదు. గతంలో సర్పంచులు ఎట్లా చేసారు? సర్పంచులు చేసిన కాడికి వాళ్ళకి అందిన నిధుల కాడికి చేసారు. బట్టి విరకమాక చూసిన కాడికి శిశువులు అవి అమలైన అయిపోయినాయి. శిశువులు కూడా అభివృద్ధి బాగుంది. ఇప్పుడు వచ్చే సర్పంచులు ఎట్లా చేస్తారో తెలియదు, ఆ సర్పంచ్లో మేము ఉంది. సో మరి ఎవరైనా వచ్చి ఓటేయమని చెప్పి అడుగుతుండ్రా, వాళ్ళకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీ సమస్యలు ఏందని? సమస్యలు చేసే నాయకులు మంచిగా ఉంటాయి, ఏ నాయకుడు ఎట్లున్నాడో తెలియదు. వాడికైతే నడుస్తున్నది, అడుగుతున్నారు, అవును అని చెప్తున్నాము. ఒక నాయకుని చూసుకొని వేసుకోవాలి. ఇది పరిస్థితి. ఎవరైతే ఈ పిప్పిరి గ్రామానికి అండగా నిలబడి గ్రామ అభివృద్ధి కోసం పాటుపడతారో వాళ్ళకి మాత్రమే మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామంటూ కూడా ఈ గ్రామానికి సంబంధించి, పిప్పిరి గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలైతే మాట్లాడుతూ ఉన్నారు.
రైట్, ఈ టీ స్టాల్ దగ్గరకు వచ్చాము. ఇది ఒక సెంటర్ లాగా అయితే కనిపిస్తా ఉంది. ఈ మొత్తానికి చాలా మంది అయితే ఊరు ప్రజలు ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో కాకా, ఏం పేరే నీ పేరు? వెంకట నరసింహారెడ్డి. వెంకట నరసింహారెడ్డి. కాకా, ఎట్లున్నావు? మంచిగా ఉన్నా. మంచిగానే ఉన్నావా? సో మీ ఊళ్ళో మరి ఎట్లా సర్పంచ్ ఎన్నికల జోరుగా అనిపిస్తుందా? జోరున్నది బాగా, అనుకున్నంత జోరు ఎక్కువ ఉన్నది. ఇంకా 7-8 మంది పోటీ చేస్తున్నట్టు కానీ 8 మంది. అవు, మరి ఏం సంగతి ఎట్లున్నది? ఇక జనం ఎవరిని ఎన్నుకుంటే వారు అవుతారు, అంతేనా? అంతే. ఇప్పుడు మరి మీ ఊళ్ళో అన్ని సవలతులు ఉన్నాయా? అన్ని సవలతులు అంటే ఎప్పుడు ఎన్ని చేసినా సవలతులు ఏం తక్కువ ఉండవు, ఎక్కడే ఉంటాయి. ఏది చేసినా కానీ ఇంకా కావాలనే ఉంటది. ఇప్పుడు మరి మీకు పంటలకు నీళ్ళు అందడం కొంచెం ఇబ్బంది అవుతుంది కదా? ఇబ్బంది అవుతుంది మాకు. ఈ కడెం ప్రాజెక్ట్ ఉన్నది కుమారి, అది అయితేనే మాకు ఏమన్నా బెనిఫిట్ ఉంటుంది. ఇది ఎత్తిపోతల పథకం ఇక్కడ కడెంలో ఉన్నది, అది అయితేనే ఏమన్నా డెవలప్ అవుతుంది, లేకపోతే ఏమవుతుంది అంతే కదా. మరి ఇప్పుడు మీ విలేజ్ ని మీ గ్రామాన్ని బట్టి విక్రమార్క కూడా దత్తత తీసుకున్నాడు కదా? తీసుకున్నాడు. సిసి రోడ్లు మొత్తం ఊరు కంప్లీట్ అయింది. ఎక్కడ ఏం కాలేదు, ఇది కాలేదు. ఓకే, మొత్తం అయితే సిసి రోడ్లు వేసి కంప్లీట్ ఊరు మొత్తం కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఎట్లుంది మరి? ఎవరన్నా వచ్చి అభ్యర్థులు నేను నిలబడుతున్నా నా కోటేమని చెప్తే ఏం చెప్తారు? అందరూ నిలబడతారు, అందరూ వేస్తారు, అందరికి కావంటాం కానీ వేసేటోళ్ళు ఎవరు మంచి వాళ్ళని చూసేస్తారు. మీ సమస్యలు ఏమున్నాయి? వాళ్ళకి ఏం చెప్తావు? సమస్యలు ఊళ్ళో ఎన్నో సమస్యలని చెప్పుకోబడుతుంది. ఇప్పుడు నీళ్లు లేవు, వాటర్ లేదు, ఇక్కడ బోర్లు వేసి బోర్లు పడతలేవు, వ్యవసాయం అంతా అస్తవ్యస్తగా ఉన్నది. ఇక దీన్ని అంతా చక్కదిద్దిన వాళ్ళకే ఓటు అంతే. ఎవరైనా డెవలప్ చేస్తేనే ఓటు. చూస్తా ఉన్నాము, గ్రామానికి సంబంధించి ఎక్కువగా సాగునీరు అయితే లేదని చెప్తా ఉన్నారు. అది ఎవరైతే తీసుకొస్తారో సో వాళ్ళకే మేము ఓటేస్తామంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాకా, ఏం పేరే నీ పేరు? నారాయణ. కాకా, ఎట్లున్నావు? మరి ఏం సంగతి, ఇప్పుడు ఓట్లు వచ్చినాయి మరి మీ ఊళ్ళో ఏమనుకుంటుండ్రు? ఏంది మీ ఊరు అభివృద్ధి ఎట్లున్నది? అభివృద్ధి మంచిగా ఉంది. మళ్ళీ ఇంకేమైనా సవలతులు కావాలా మీకు? కావాలా, సర్పంచ్ సాబ్ చెప్పింది కదా, అదే ఇక అంతేనా? అంతే. చూస్తా ఉన్నాము. సో ఇంకా కూడా గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి అయితే కొంత ఉంది, అది పూర్తి చేసేటువంటి వాళ్ళకే మేము ఓటేస్తామంటారు. కొంతమంది యూత్ సభ్యులు అయితే ఉన్నారు. బ్రదర్, ఏం పేరు మీ పేరు? వంశీబాయ్, ఎట్లున్నావు? బాగున్నా. ఏం సంగతి మరి మీ ఊళ్ళో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి, యూత్కు సంబంధించి కూడా కొంతమంది నిలబడుతున్నట్టుగా తెలుస్తోంది. గత సర్పంచ్లు ఎట్లా చేసిరు, ఏంది? గత సర్పంచ్ కూడా బాగానే ఉన్నాయి. బట్ ఏంటంటే ఇప్పుడు మన విలేజ్లో ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి మనకు డెవలప్మెంట్ అనేది కావాలంటే అది ఖచ్చితంగా ఒక కొత్త అవకాశాలతోనే, ఒక నూతనాత్మకమైన విషయాలు మన డిసిషన్లు తీసుకోవడంతోనే అది సాధ్యమవుతుంది. అందుకనే యూత్ కూడా రావాలని చెప్పేసి మేము ఇందులోకి ఎంటర్ అయినాం. నేను కూడా ఈ పిప్రి గ్రామంలో యూత్ తరపు నుంచి నామినేషన్ వేయడం జరిగింది. నువ్వు కూడా సర్పంచ్ అభ్యర్థిగా చేసినావు? నేను కూడా సర్పంచ్ అభ్యర్థిగా చేసిన. రైట్, మరి ఇప్పుడు మీ ఊళ్ళో ప్రధానంగా ఏం సమస్యలు ఉన్నాయి, ఇంకేం అభివృద్ధి కావాలి మీ ఊరికి? ప్రధానంగా మా ఊళ్ళో సమస్యలు అంటే వాటర్ సమస్యలు ఉన్నాయి. మాకు ఎండాకాలం వచ్చిందంటే ఆ సమస్యలు ఎవరు తీర్చలేరు. అవి ఇప్పుడు బట్టి విక్రమార్క కూడా వచ్చిరు, రోడ్లు అనేటివి అవి మాకు ఊరంతా పడ్డాయి, అవి కరెక్టే. కానీ ఎండాకాలం వచ్చిందంటే మాకు వాటర్ సమస్యలు అనేవి ఎవరు అవి తీర్చడానికైతే లేకుండా ఉన్నది. చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అందుకని మేము ఏమంటున్నాం అంటే, నేను ఒక విలేజ్లో ఒక ప్రొఫార్మ్ అనేది రెడీ చేసిన, విలేజ్ని ఎట్లా డెవలప్మెంట్ చేద్దాం, ఏమేమి చేద్దాం, మనకి ఏమేమి అవసరం అని చెప్పేసి. అయితే ఇంటింటికి ఇంకొక గుంత అనేది అవసరం. ఇంకొక గుంతలు మనం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే గ్రౌండ్ వాటర్ అనేది మెల్లిమెల్లిగా పెరిగి మన ఊర్లో ఉన్న వాటర్ సమస్యలు అనేవి తగ్గుతాయి. మళ్ళీ గ్రామంలో కొంచెం క్రైమ్ రేట్ కూడా పెరుగుతుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం అంటే, గ్రామం మొత్తానికి సీసీటీవీ అమరుస్తామని చెప్పేసి కూడా మనం హామీ ఇచ్చినాం. మళ్ళీ కొన్ని వాడల్లో తాగునీటి సమస్య కూడా చాలా ఎక్కువ ఉంది. ఆ ఏ వాడల్లో అయితే తాగునీటి సమస్యలు ఉన్నాయో ఆ వాడల్లో మనం బోరేపిస్తామని కూడా మాట ఇచ్చినాం. మనం ఇలాంటి కొత్త రకమైన ఆలోచనలతోటి మనం ముందుకు వెళ్దామని చెప్పేసి మనం అనుకుంటున్నాం. దీనికి సంబంధించిన ప్రొఫార్మ్ కూడా మనం మొత్తం తయారు చేసినాం. సో చూస్తూ ఉన్నాము, యూత్ నుంచి కూడా తను నిలబడుతున్నట్టుగా అయితే చెప్తా ఉన్నాడు బ్రదర్. అంటే మొత్తానికి గ్రామానికి సంబంధించినటువంటి ఏదైతే అవసరాలు ఉంటాయో, గ్రామ అభివృద్ధి ఏదైతే ఉంటుందో దానికోసం పాటుపడేటువంటి వ్యక్తికి ఓటు వేయాలంటూ కూడా గ్రామ ప్రజలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా యూత్ అభ్యర్థులు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకునే విధంగా అయితే ఉండాలంటూ కూడా గ్రామ ప్రజలైతే మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది మొత్తానికి పిప్పిరి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పంచాయతీ ఫైట్. సో మొత్తానికైతే గ్రామ ప్రజలు అభివృద్ధి కోసం పాటుపడేటువంటి వ్యక్తికే మేము ఓటు వేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. For more videos like this, subscribe Big TV channel.